ఉన్నాం అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే తెలంగాణకు అనుకూలంగా లేవు, అది జలాల పరంగా కావచ్చు, విద్యుత్ పరంగా కావచ్చు, స్థలాల పరంగా కావచ్చు, ఆస్తుల పరంగా కావచ్చు. సో అలాగే తెలంగాణకు అవి ఉపయోగకరంగా, అలాగే అభివృద్ధి పరంగా, అలాగే అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో అప్పటి సర్కార్ దాన్ని ఒప్పుకోలేదు. అలాగే నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, దీని మీద అప్పట్లో అంతగా ఆసక్తిగా ఎటువంటి చర్చలు కూడా జరగలేవు. మరి ఈ చర్చ అయితే ఎంతవరకు సానుకూలంగా ఉంటుంది అండ్ దీనివల్ల తెలంగాణకు కానీ ఏపీకి కానీ ఇరువురికి కూడా ప్రయోజకరంగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఒకవేళ తెలంగాణకు కొంచెం అన్యాయం జరిగినట్టుగా అనిపించినా, ఏపీకి అన్యాయం జరుగుతున్నట్టుగా అనిపించినా ఈ సమస్య మళ్ళీ అక్కడే ఉండే అవకాశాలే ఉన్నాయి నేపథ్యంలో ప్రవీణ్ తో మనం మళ్ళొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్, చెప్పండి, ఈ భేటీకి సంబంధించి రేవంత్ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇది ఎక్కువ రోజులు ఉండే సర్కార్ కాదు, విద్యుత్ పరంగా కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, ప్రజలకు పథకాల పరంగా కూడా ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారు, పాలన కూడా సరిగా చేత కావట్లేదు అని చెప్పేసి రేవంత్ మీద ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్, మరి ఈ భేటీకి సంబంధించి నేతలు ఎవరైనా మాట్లాడడం జరిగిందా బీఆర్ఎస్ నుంచి? ఇప్పటికైతే మాత్రం ఈ అంశంపైన కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇవాళ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాత్రం వాటిని వెల్లడిస్తారు. కాబట్టి వెల్లడించిన తర్వాత మాత్రం దీనిపైన కూడా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విభజనకు సంబంధించిన అంశాలపైన కూడా గతంలో సమావేశాలైన 30 సార్లకు సంబంధించినందుకు మాత్రం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ప్రతిసారి కూడా తెలంగాణకు సంబంధించిన సీఎస్ కావచ్చు, అధికారులు కూడా ఢిల్లీకి వెళ్లి సమావేశాలు కూడా పాల్గొంటూ వస్తున్న సిచ్యువేషన్ కనిపించింది. ఆ సమయంలో మాత్రం వీటికి సంబంధించినందుకు మాత్రం ఒక క్లారిటీగా మాత్రం చర్చించలేదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినందుకు మాత్రం అధికారులు చర్చించిన తర్వాత మాత్రం ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం ఆస్తులు, అదేవిధంగా అప్పులు కావచ్చు, అదేవిధంగా భవనాల విషయంలో కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ షెడ్యూల్ 9th అదేవిధంగా 10th కు సంబంధించిన అంశాలపైన కూడా కొన్ని అంశాలే ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం ఆ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు కూడా గుప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇవాళ ఒక ఏకాభిప్రాయానికి రాకపోతే మాత్రం మరోసారి కూడా సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమావేశం నిర్వహిస్తే మాత్రం ఆ సమావేశంలో ఎలాంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించబోతున్నారు అనే దానిపై కూడా మరోసారి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఇవాళ ఈ సమావేశం మాత్రం ఒక కీలకంగా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో మాత్రం గతం నుంచి చెప్తున్న ఆ విధంగా కూడా ఈ సమావేశంలో షెడ్యూల్ 9th అదేవిధంగా 10th కు సంబంధించిన అంశాలు, ఇరిగేషన్, అదేవిధంగా విద్యుత్ సంబంధించిన అప్పులపైన కూడా కీలకంగా చర్చిస్తే మాత్రము ఈ వీటిపైన కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఏకాభిప్రాయానికి వస్తే మాత్రం కొంతవరకు ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మాత్రం కొంత ఇబ్బందులు లేకుండా కూడా ఆ ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని చెప్పేసి కూడా ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇవాళ ఈ సమావేశం ఆ ఎజెండాగా పలు కీలక అంశాలు ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆ ప్రభుత్వాలు కూడా ఆయా ప్రభుత్వాల ముందు కూడా కొన్ని డిమాండ్లు పెట్టుకుంటున్నాయి. కాబట్టి డిమాండ్లు కావచ్చు, అదేవిధంగా షెడ్యూల్లో ఉన్న అంశాలు కూడా ఏ విధంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు, ఏ విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి. బొత్స సత్యనారాయణ ఈ భేటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రవీణ్, మరి ఈ భేటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం ఏమైనా చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రజలు కూడా ఇదే అంశానికి సంబంధించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని కూడా ఆసక్తిగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు దాని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన గతంలో ఉన్న అంశాలపైన కూడా ఒక కీలకంగా చర్చించబోతున్నారు. కాబట్టి దీన్ని లైవ్ టెలికాస్ట్ మాత్రం చేయమని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా పలు నిర్ణయాలు తీసుకుంటాయి, పలు అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే ఆ సమయంలో మాత్రం ఏ విధంగా లైవ్ టెలికాస్ట్ ఇస్తామనే దానిపై కూడా ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు ఒక ఏకాభిప్రాయానికి వస్తాము, చాలా విషయాల్లో మాత్రం ఒక కొలికి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ అంశాలపైన కూడా ఏ విధంగా చర్చించబోతున్నాను అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఇప్పటివరకే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన కూడా ఏ విధంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు, అదేవిధంగా అధికారులు చర్చించబోతున్నారు. షెడ్యూల్ 9th 10th అదేవిధంగా విభజన అంశాల్లోని చాలా అంశాలపైన కూడా ఇవాళ చర్చించి ఆస్తులు, అప్పులు, అదేవిధంగా భవనాలకు సంబంధించినంత వరకు మాత్రం విభజన వీటన్నిటి పైన కూడా ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.
రైట్, మొత్తానికైతే ప్రజాభవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మిగతా ముఖ్య నేతలందరితో కలిసి భేటీ కొనసాగుతోంది. ఆ దృశ్యాలు కూడా మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రైట్, ఈ భేటీకి సంబంధించి టీడీపీ అలాగే వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు అండ్ టీడీపీ వర్గాలు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాయి, అసలు విభజన సమస్యలు కొలుక్కొస్తాయా రావా అనే దానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ భేటీకి సంబంధించి టీడీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి అండ్ వైసీపీ వర్షన్ ఎలా ఉంది? శిలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి ప్రత్యేకంగా చూసుకుంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలైతే మడిగి స్పష్టంగా ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల సమస్యలు తొలగిపోతే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి దృష్టిలో అది గతంలో 10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విభజనకు సంబంధించి ఉన్న సమస్యలను మొత్తం కూడా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు జరగబోయే భేటీలో పరిష్కరించకపోతారు. అయితే తెలుగు రాష్ట్రాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు 2 రాష్ట్రాలకు నష్టం జరగకుండా, ఎక్కడా కూడా నష్టం వాటిల్లకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో మేలు జరగాలి, తెలంగాణని మోసం చేద్దాం అనే ధోరణి కాకుండా ఒక పద్ధతి ప్రకారం పోయే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ పెద్ద ఎత్తున వినపడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ భేటీలో గతంలో 30 సార్లు భేటీ అయినప్పటికీ కూడా ఏమాత్రం ప్రయోజనం లేనప్పటికీ ఈసారి భేటీ ఒక ప్రత్యేకత కనబరుచుకుంది. తెలుగు రాష్ట్రాల మీద పూర్తిగా అవగాహనతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి తన శిష్యుడు కావటం ఈ క్రమంలో ఈ భేటీని పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విఫలం అవ్వదు. ఖచ్చితంగా 2 రాష్ట్రాలకి ప్రయోజనాలు పడితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నగదు ఏదైతే బ్యాంకుల్లో ఖాతాల్లోనే ఉన్నాయో ఆ నగదుతో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇప్పటికైతే మటుకి ఖచ్చితంగా ఈ భేటీలో సమస్యల పరిష్కారం ఏదైతే ఆర్టికల్ 910లో ఉన్న ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయినవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇటుపక్క విద్యుత్ బకాయిలు ఏపీ చెల్లించాలనడం, అదేవిధంగా 24,000 కోట్ల రూపాయలు రావాలి అనడం, ఇవన్నీ కూడా ఏదైతే సంబంధం లేకుండా ఈ భేటీల్లో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అధికారులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధికారులకు మధ్యలో కూడా సఖ్యత లేకపోవడం, ఎవరికారికి యుగోలు ఉండటంతో ఈ కొన్ని అంతరాయాలు ఏర్పడి అయితే ప్రజాప్రతినిధుల ప్రమేయం కన్నా అధికారుల ప్రమేయం జోక్యం ఎక్కువగా ఉండటంతో కూడా ఈ సమస్య పరిష్కారం పూర్తిగా రాలేదు. పరిష్కార దిశగా వెళ్ళటానికి అసలు ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత ఉంటే పరిష్కార దిశగా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా ఎవరైతే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారో ఇద్దరికి కూడా సుపరిచితులు, ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు. చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండేది, చంద్రబాబు నాయుడు నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలంగాణ ముఖ్యమంత్రి తెలుసు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు భేటీతో సమస్యలు ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న పరిష్కారానికి దూరంగా ఉన్న రాష్ట్ర విభజనకు సంబంధించిన నిధులు కావచ్చు, భవనాలు కావచ్చు, వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ఎక్కువ ప్రధానంగా చూసుకుంటే ఎక్కడా కూడా ఈ భేటీలో ఇబ్బందులు పడతారు, రాష్ట్రానికి నామకే వాస్తి భేటీ పూర్తవుతుందనే చర్చ ఎక్కడా జరగట్లేదు. రాజేష్, మీరు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. మనతో పాటు కాంతి జాయిన్ అయ్యారు, కాంతితో మాట్లాడదాం. కాంతి, చెప్పండి, ఈ భేటీలో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అసలు విభజన సమయంలో